ప్రపంచంలోని ప్రతి దేశం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటుంది. కొన్ని దేశాలు ఆర్థిక, ఉగ్రవాద సమస్యలు ఎదుర్కొంటే మరికొన్ని దేశాలు పేదరికం, వృద్ధాప్యం, మానవ వనరుల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అలానే తాజా సింగపూర్లో ఎన్నడూ చూడని విచిత్ర పరిస్థితి తలెత్తింది. విచిత్రంగా 60 ఏళ్లు దాటిన వృద్ధులు కూడా పనిచేయాలని సింగపూర్ ప్రభుత్వం కోరుతోంది. మరి సీనియర్ సిటిజన్స్ను అంతలా పనిచేయమని సింగపూర్ ప్రభుత్వం ఎందుకు కోరుతుంది? అసలు అక్కడ ఏం జరుగుతోంది? సింగపూర్లో ప్రజల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగడంతో పాటు అక్కడి వారు తక్కువ మంది పిల్లలను కంటున్నారు. యువ శ్రామిక శక్తి తగ్గిపోతుంటే మరోవైపు రిటైర్ అయిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో రాబోయే సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని సీనియర్ సిటిజన్స్ కూడా పనిచేయాలని సింగపూర్ ప్రభుత్వం కోరుతోంది. 2026 నాటికి సింగపూర్ అత్యధిక వృద్ధులు కలిగిన దేశంగా మారబోతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అక్కడ ప్రస్తుతం ప్రతి 5గురిలో ఒకరు 60 ఏళ్లు దాటిన వారు ఉన్నారు. ఈ విచిత్ర సమస్య గురించి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్కి చెందిన ఎకనామిస్ట్ షూలీ పలు విషయాలను తెలియజేశారు. సాధారణంగా ఎవరైనా తక్కువ వయసులోనే రిటైర్మెంట్ అవ్వాలని కోరుకుంటారు. అయితే అలా ఖాళీగా ఉండడం కారణంగా వృద్ధులు ప్రభుత్వానికి మోయలేని భారం అవుతున్నారని తెలిపిన షూలీ, వృద్ధాప్యంలో పనిచేయడం అనేది చాలా సమస్యలను పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. వృద్ధాప్యంలో పనిచేయడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే మరికొందరు వృద్ధులు మాత్రం పనిచేయడంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక తమకు ఎదురయ్యే సమస్యలను కూడా ప్రస్తావించారు. ఎవరైనా ఏ కంపెనీ అయినా సరే యువకులనే పనిలో పెట్టుకోవాలని భావిస్తుంటారని వారి అభిప్రాయాలను సైతం వివరించారు షూలీ. వృద్ధులకు ఉద్యోగం ఇవ్వడానికి కంపెనీలు ఆసక్తి చూపవన్న విషయం సింగపూర్ ప్రభుత్వానికి కూడా తెలుసు. అందుకే 60 ఏళ్లు దాటిన వృద్ధులను పనిలోకి తీసుకునేలా అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 60 ఏళ్లు దాటిన వారికి పనిలోకి తీసుకునేలా కంపెనీలను సింగపూర్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అందుకే వృద్ధులకు చెల్లించే జీతంలో కొంత ప్రభుత్వం కూడా చెల్లిస్తుంది. కంపెనీలు ఎంత ఎక్కువగా వృద్ధులకు ఉపాధి కల్పిస్తే అంత ఎక్కువగా రాయితీలు ప్రభుత్వం కల్పిస్తోంది. ఇదే సమయంలో వృద్ధులకు ఉపాధి కల్పించడం ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది. విశ్రాంతి తీసుకునే వృద్ధులను పనికి ఒప్పించడం ఒక ఎత్తు అయితే, కంపెనీలు వారికి నిజంగా ఉపాధి కల్పించడం మరో ఎత్తుగా మారింది. ఇది సింగపూర్ ప్రభుత్వానికి పెద్ద సవాలనే చెప్పాలి. ఈ సమస్య పరిష్కారం కోసం సింగపూర్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో ధనం ఖర్చు చేయాల్సి రావచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.